వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ ఒక వివాహానికి హాజరు కావడానికి నెల్లూరు బీపీఆర్ కళ్యాణ మండపంలో బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగేటువంటి వివాహ వేడుకకు హాజరవుతున్నారు. అందులో భాగంగా కనుపర్తిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో ఆయన హెలికాప్టర్ దిగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గాన వివాహానికి వెళ్ళి వివాహానికి హాజరై మరలా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. 10 గంటలకి 26వ తేదీ ఉదయం 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు చేరుకుంటారు. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం స్థానికంగా ఉన్నటువంటి రూరల్ ఇన్ఛార్జ్ విజయన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయనకి ఘనంగా స్వాగతం పలికి ఇక్కడి నుంచి బీపీఆర్ కళ్యాణ మండపం కన్వెన్షన్ సెంటర్ దాకా వెళ్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఘనంగా స్వాగతం పలకాలనేటువంటి ఆలోచనతో. కాబట్టి మా నాయకుడు వస్తున్నాడు అని అంటేనే నిజంగా కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి ఒక పండుగ వాతావరణంలో పండుగ రోజులాగా భావిస్తారు. ఆయన చూడాలని కలవాలని చాలామంది ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఫంక్షన్స్ కానీ వీటిల్లో కూడా పాల్గొనడు. వివాహ వేడుక ప్రైవేట్ కార్యక్రమం దానిలో పాల్గొని ఆయన మరలా బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. 10 గంటలకి నెల్లూరు వస్తారు. 11 గంటలకి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఇది స్థూలంగా ఈరోజు వరకు ఉన్నటువంటి ప్రోగ్రాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరితో మాట్లాడాం. ఇప్పటికే వాళ్ళు అవసరమైనటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా అనుమతులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. Z+ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి భద్రతా విషయంలో గతంలో పోయినసారి చూసాం. పోలీసులు పోయినసారి ఆయన దిగినప్పుడు నామమాత్రంగా వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసుని నియమించడం, దానివల్ల ఎవరంటే వాళ్ళు రావడం, ఇక్కడంతా మనం చూసాం గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే కోరడం జరిగింది. ఆయనకి సరైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉంది. కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తించండి, అవసరమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. దానికి డిఎస్పీ గారు కూడా మాట్లాడారు. సానుకూలంగానే అవసరమైనటువంటి పోలీసులు అందరినీ నియమిస్తామని చెప్పారు. కాబట్టి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఘనంగా స్వాగతిస్తాం. అదేవిధంగా ఘనంగా కూడా వీడ్కోలు చెప్పడానికి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించాలనేటువంటి ఆలోచనతో రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయనతో కలిసి ఈరోజు ఒకసారి పరిశీలిద్దామని చెప్పి ఏర్పాట్లన్నీ పరిశీలించాం. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అవసరమైనటువంటి కూడా పార్టీ పరంగా కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా వచ్చేటువంటి ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి అన్ని విధాల ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి అన్ని విధాలా కూడా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ పక్షాన చేస్తున్నాం. ఒక్క పోలీస్ బందోబస్తుని జనాలకు సంబంధించి మా వాళ్ళని నియంత్రించమని కాదు, మా వాళ్ళకి సంబంధించి ఒక క్రమబద్ధీకరించేటువంటి విషయంలో పోలీసులు కాస్త చిత్తశుద్ధి చూపిస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా సజావుగా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా క్రమశిక్షణతో ఆయన స్వాగతించి వీడ్కోలు పలికేటువంటి కార్యక్రమంలో ఎక్కడా కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా అందరం ఘనంగా స్వాగతించి నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కార్యక్రమంలో అందరూ ఘనంగా స్వాగతించారు. భారీగా తరలి వచ్చారు. ఎంతమంది తరలి వచ్చినా సరే ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదనేటువంటి విధంగా కార్యకర్తలు జాగ్రత్తగా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా రాబోయేటువంటి 2 రోజుల్లో పరిశీలించి ఆయన ప్రోగ్రాం ఆయనకు ఉన్నటువంటి కార్యక్రమం ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా కార్యక్రమం నిర్వహించాలనేటువంటి పట్టుదలతో ఈరోజు మేము అందరం కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులు మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి పరిశీలించడం జరిగింది. తప్పనిసరిగా ఏర్పాట్లను పర్యవేక్షించి అందరి సహాయ సహకారాలతో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం